నమస్తే అన్న అందరికీ. ఈ వారం వచ్చేసి ఎండ 45 డిగ్రీలు కాస్తుంది. సో బయట ఎవరూ తిరగద్దండి. ఇలా చెట్లు ఉంటే చెట్ల కింద ఉండండి, ఇంట్లో ఏసీ ఉంటే ఏసీలో ఉండండి. దయచేసి ఎండకైతే తిరగద్దండి, చాలా ఇబ్బంది. సో ప్రతి ఒక్కరూ దయచేసి ఎండకు తిరగకుండా జాగ్రత్తగా ఉండండి. ఓకే భాష పుడుదల కులాయపగడ చెప్పినాడు ఎండ 40 డిగ్రీలు కాస్తుందంట. కాచంది చూసిరా పరపి పోరా. రే వానికి ఏమన్నా వడదెబ్బ తగిలింది, ఎవరు అట్టాడు రే వాడు చెప్పిన పుడుదల కులాయపగాడు ఎండలో ఉండకూడదంట. పుదుందల కులాయిపై చెప్పినట్టు ఎండ 45 డిగ్రీలు కానీ ఎక్కువ తిన్నా. నేను 40 కేజీలు ఉన్నా, ఎండకు ½ కేజీ ఐదుతో కరిగినట్టు కరిగిపోయినా. నిజమేరా, పులిందుల కులాయిపై చెప్పిన నిజమేరా. ఇందాక మీ దగ్గరకు వచ్చినప్పుడు నన్ను తినరా చూడు రాళ్ళతో దింగేటు దింగుతాను రాబా. ఆ పులిందుల కులాయపగాడు చెప్పినట్లు మన కొంపల్లో ఏసీలు లేవు. ఈ వారం రోజులు మనకి యాప్ చెట్టే గతి. ఈ చెట్టు ఇచ్చి మనం యాడికి పోకూడదు, ఎక్కడ పోకూడదు. నా పటాన్న ఏందన్నా చాలా సీరియస్ గా డిస్కషన్ చేస్తారు, ఏం జరిగింది? ఈ వారంలో ఎండలు విపరీతంగా 45 డిగ్రీలు పైన కాచాయంట. ఆ పులిందుల కులాయపగాడు చెప్పినాడు చెట్ల కింద గానీ ఏసీలు గానీ వేసుకొని ఉండమన్నాడు. మా కొంపల్లో ఏసీలు లేవు. ఈ వారం రోజులు ఈ చెట్టే మాకు మహాతల్లి రక్షణ. వాడేమన్నా పెద్ద సైంటిస్ట్ అన్నా, వాడు చెబుతాం మీరు ఈడే ఉండడం కాదన్నా. మీరు ఈడే ఉంటే మీ ఇంట్లో మీ పిల్ల పిల్లలకు ఫుడ్కు మీకు ఏదైనా తాగనికి తిన్నికి లెక్కలు ఏం నుంచి వచ్చాయన్నా. ఏమన్నా పనులు చేసుకుని బతుక్కోండి. దీనికి ప్లాన్ చెప్తా, మీరు చెట్ల కింద ఉంటారు అతను చెప్పినట్టు. లెక్క వచ్చేది నీడకు ఉంటారు. చెప్పునా ఐడియా చెప్పాలా? ఎందుకు రండి. आकाशवाणी का पंचरंग कार्यक्रम विद भारती आपकी फरमाइश कार्यक्रम के पहले चोर फिल्म से केस రే ఇక్కరారా. గాలి నాకు ఇసురుతున్నావా నీకు ఇసురుకుంటున్నావా? లెక్కిచ్చింది ఏంటికి రా. నాకు ఇసురు అడుగురా పుడుదల కులాయపగాడు. అవునా అన్నీ అన్నాడు. రే హరిగాడు చెప్పింది పర్ఫెక్ట్ గా చేయాల. వాంతో విషయం చెప్పకుండా ముందే లెక్క రాబట్టాలా. రే నాకు మాత్రం రోజు 500 లేదు పంచారు కదరా నాకు. నా పరిస్థితి అంతేనా? నాకంతేరా, ఎందుకంటే ఊరికాంచి రావాలి కాబట్టి నాకు 500 ఖచ్చితంగా సరిపోతుంది. పాపా రే ఇప్పుడు నిద్రపోయినా అనుకున్నా, ఇంకా లేచి ఉన్నాడా? భాష వాళ్ళేపురా బాబు పులిందల కులాయిప ఏనా నా ఫాలోవర్స్ అన్నా? సెల్ఫీ కోసమా? సెల్లు దించు ముందు. ఫాలోవర్సే గానీ నీ సెల్ఫీ కోసం రాలే. మరి ఇంకెందుకు వచ్చినారన్నా? లే ముందు లెక్కించి నేర్చుకోరా, లేకపోతే అన్ఫాలో కొడతా నీకు. మనకు ఉండేదే 10 మంది ఫాలోవర్స్ ఉన్నా, వీళ్ళు 5 మంది పోతే ఇంకా 5 మందితో మానం పోతుంది. ఆ లెక్క ఏందో ఇచ్చేసేనా. ఏ రావేంద్ర దారికి వచ్చినాడు, లెక్కిచ్చేటట్టే ఉన్నాడు, మీరు అడసాకండి. రా నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా. 5 మంది ఫాలోవర్స్ పోతే ఇంకా 5 మంది ఉంటారు, ఉండేది మానం పోతుంది. 2500 ఇచ్చేస్తారా? పంచుతాలే ఉండండి రా. 2500 ఇచ్చాడు, మంచిగా 500 పంచుతాలే. పంచు రా. ఉండేదంతా వాళ్ళకి ఇచ్చావు, మళ్ళీ నా జీతంనా? నీ అట్ట నువ్వు తీసుకొని నువ్వు వేసురుకో, దండ నువ్వు ఇచ్చా. ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు. అన్నా ఈ ఆలోచన మీకే వచ్చిందా, ఎవరన్నా సలహా ఇచ్చినారా? ఒక్కసారి పైకి చూడు. దీనికి ప్లాన్ చెప్తా, మీరు చెట్ల కింద ఉంటారు అతను చెప్పినట్టు. లెక్క వచ్చేది నీడకు ఉంటారు. చెప్పునా ఐడియా చెప్పాలా? ఎందుకు రండి. దీన్ని బట్టి నాకు బాగా అర్థమైంది నా. హరి టీం కంటే నేను ఫేమస్ అవుతానని చెప్పి నన్ను ఇలా ఇరికిచ్చినారు. ఒక్క రోజుకి 500 రూపాయలు ఖర్చు దేనికి పెడుతున్నారు మీరు? 200 క్వార్టర్కు, 200 ఇంట్లో ఖర్చులకు. ఏప్రిల్ 23 రిలీజ్ కాబోయే రిచ్ కిడ్ సినిమా కోసం 100 రూపాయలు టికెట్ కు. ఏంటి బాబా అన్న? ఏప్రిల్ 23 రిలీజ్ కాబోయే రిచ్ కిడ్ సినిమా కోసం 100 రూపాయలు టికెట్ కు. 45 డిగ్రీలు రోజు ఎండ కాల్చదని నువ్వు వీడియో పెట్టినా కాబట్టి వారం రోజులు మాకు లెక్క కట్టాలరా నువ్వు. వారం రోజుకి 500 లెక్క కట్టలేదు అనుకో, ఆ ప్రతాపం చూసావా? ప్రజల కోసం అని ఒక మంచి వీడియో పెడితే నా నెత్తి మీదకే వచ్చింది కదన్నా. ఏమన్నా వీడియో వేసినారు కదా, ఎట్టుంది? సో ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు. మన పులిందల కులాయప్ప మన వీడియోలు చూస్తూ ఉంటారు కదా, సో తన ప్రజల మంచి కోసం అని చెప్పేసి ఎండలు ఎక్కువగా వస్తున్నాయి, ఇంట్లో కానీ చెట్ల కింద కానీ ఉండండి అని చెప్పారు. సో కులాయప్ప చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు ఉండండి. మీకు ఏదైనా డబ్బులు అవసరం అయితే వచ్చి తీసుకోండి, ఇచ్చాడు. ఓకేనా? ఏరా ఇచ్చాడు కదా మీ ఓనరు, నీకు జీతం ఇచ్చినాడా?
నీకు జీతం నోడే వాళ్ళకి లెక్కే ఇచ్చారా? మాకే వదిలిచ్చాడు బా, మంచిగా వదిలిచ్చాడు. సో ఇంకోటి ఏంటంటే ఈ వీడియో కూడా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ఆదివారం అంటే 19వ తేదీ ఏప్రిల్ 19వ తేదీ మనం ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో మనకు రిచ్ కిడ్కి సంబంధించి 11 గంటలకు ట్రైలర్ అయితే రిలీజ్ అవబోతుంది. అలాగే ఏప్రిల్ 23వ తేదీ అన్ని థియేటర్లలో రిచ్ కిడ్ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. సో మా కామెడీ వీడియోలు మీరు మామూలుగా చూస్తుంటారు కదా, సో ఈ కామెడీ వీడియోలో ఎంత ఫన్ ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో సినిమాలో కూడా అంతే ఉంటుంది. సినిమా కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ట్రైలర్ను అలాగే సినిమాను చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? చెప్పటన్నా. సినిమా చాలా బాగా వచ్చింది, సెంటిమెంట్ కూడా ఉంది, చూసి ఆదరించండి. ఇంకోటి ఏంటంటే ఈ కాలంలో మంచికి పోతే ఇట్లా నెత్తికి వచ్చాయని చెప్పేదానికి మాత్రమే ఈ వీడియో. ఎదుగుతా అంటే ఓర్చలేని వాళ్ళు చాలా మంది ఉంటారు, అందుకే కులాయిపో చూసుకొని పెడతారు వీడియోలు. చెప్పు. కుల్లాయి పని చేసిన అంటే దావన చూపు దారిని పోయి గాలి పోయి ఎవరికి చెప్పేది సాగుతుంది. గాలి పోయి చెప్పు ఏనా ఎట్టుందన్నా? గాలికి పోయాగా అది కాదు అది అన్న దాముంటొచ్చు అంటే ఎండ రాళ్ళతో నన్నెత్తనా. సో ఈ వీడియో జస్ట్ ఫన్ కోసం మాత్రమే. ఓకేనా? మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కూడా మిగిలింది. ఓకేనా? థ్యాంక్ యూ. బై బై.